ఒక అడవిలో పావురాల జట్టు ఉండేది. అవి ఒక పెద్ద వృక్షం మీద నివాసం ఉండేవి. రోజు ఉదయం అన్ని పావురాలు కలసి దాన పిండి కోసం బయటికి వెళ్ళేవి. ఒకరోజు అవి గాలిలో ఎగురుతూ ఓ పొలానికి వచ్చాయి. అక్కడ నేలమీద చాలా ధాన్యం కనిపించింది. అన్ని పావురాలు ఆనందంగా, ఇక్కడ మంచి ఆహారం ఉంది అని అక్కడ దిగాయి. కాని అది వేటగాడి ఉచ్చు. మామూలుగా అలా కనిపించని తాడు అక్కడ నేలమీద బలహీనంగా పెట్టి మధ్యలో ధాన్యం వేశాడు. పావురాలు అన్నీ ఆ ధాన్యాన్ని తినగానే ఒక్కసారిగా తాడు లాగబడింది. అన్ని పావురాలు ఉచ్చులో పట్టుబడ్డాయి. అప్పుడు వాటిలో ఉన్న ఒక తెలివైన పావురం, బొమ్మల చీలక పావురం, బొమ్మలాచీలక పావురం అన్నది, గ్రేటర్ దేన్, మనమందరం కలిసి పైకి ఎగురుదాం. మనందరిలో ఏకత్వం ఉంటే ఈ ఉచ్చు మనల్ని ఆపలేడు. అన్ని పావురాలు ఆ మాట విన్నాయి. అవి ఒక్కటిగా కలిసి తాడు పట్టుకున్నట్టుగా ఆ ఉచ్చును తీసుకుని గాలిలోకి ఎగిరాయి. అవి దూరంగా ఉన్న ఒక మేకెలు ఎలుక దగ్గరికి వెళ్లాయి. ఆ ఎలుక మిత్రుడు పావురాలను చాలా ఇష్టపడేవాడు. బొమ్మల చీలక పావురం అతనికి అన్నది, గ్రేటర్ దేన్, మేము ఉచ్చులో చిక్కుకున్నాం. దయచేసి ఈ తాడును కోయి మిత్రమా. ఎలుక వెంటనే తాడును కోసింది. అన్ని పావురాలు మళ్లీ విముక్తమై గాల్లోకి ఎగిరిపోయాయి. అవి మళ్లీ ఎప్పుడూ ఉచిత ధాన్యాన్ని చూసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. మెరిసే నక్షత్రం నీతి పాఠం. ఐక్యతలో బలం ఉంది. తెలివిగా వ్యవహరిస్తే సమస్యల నుంచి బయటపడొచ్చు. ఉచితంగా దొరికే దేనికైనా జాగ్రత్తగా ఉండాలి.